అసలు అలాగే జానీ మాస్టర్ పైన 2015లోని కూడా ఒక కేసు నమోదైందంటే ఒక కాలేజీ అమ్మాయిని హెరాస్మెంట్ చేశారని చెప్పేసి 6 నెలల జైలు శిక్ష కూడా పడింది. ఇప్పుడు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ టైంలో దీన్ని పరిగణలోకి తీసుకుంటారా? అంటే కోర్టులో కానివ్వండి లేకుంటే ఇన్వెస్టిగేషన్ ప్రీవియస్ కన్విక్షన్ ఏదైతే ఉందో అది ఆ కేసు, కానీ ఈ ప్రాసెస్లో 2015 నుంచి 2024లో ఆ శిక్ష 6 నెలల శిక్ష పడిన జానీ మాస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రజల హృదయాల్లో ఉన్నాడు కదా. నువ్వు అక్కడే కండెమ్ చేస్తే ఓ ఇలాంటి నేచర్ ఉంది అని చెప్పి జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు కాదు బయట తీయడం. ఒకవేళ ఉన్నా కూడా శిక్ష అనుభవించినాక ఇంకేముంది? అక్కడ తప్పు చేశాడు అంటే ఆయన యొక్క ప్రవర్తనలో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది. ఒక లేడీని మనం అల్లరి చేయొచ్చు, శిక్ష కూడా తీసుకున్నాడు. మళ్ళీ మనమే కదా పెద్ద పెద్ద ఛానల్స్లో కూర్చోబెట్టి మర్యాద ఇచ్చి షాల్ వేసి అసలు డాక్టరేట్లు పెద్ద పెద్ద సైంటిస్టుల కంటే గొప్పవాళ్ళు వీళ్ళు లేకపోతే మనకు జీవితం లేదు అనేంత చేసేది మనమే కదా. అప్పుడు అది తీసుకొని వచ్చి పడిపోయిన శిక్ష అయిపోయింది దాన్ని పట్టుకొని అలా అప్పుడు చేశాడు కాబట్టి ఇప్పుడు చేసి ఉంటాడని ఎట్లా ఇస్తావు? ఇప్పుడు చేయకపోయి ఉండొచ్చు కదా. నువ్వు ఎట్లా కంక్లూషన్కి వస్తావు? ఇప్పుడు అది ఎందుకు అడిగావు నువ్వు ఆ ప్రశ్న? ఇప్పుడు ఆ ప్రశ్న అడగడం వల్ల ఆయన అట్లాంటోడని నేను చెప్పాలా? సపోజ్ నాకే ఆ కేసు వచ్చిందనుకో, జానీ మాస్టర్ కేసు నాకే వచ్చిందనుకో, నేనే చెప్పినట్టు కదా ఈయన ఇంతకుముందు అలాంటి అడగకూడదు. మనకు తెలియదు. ఆయనకు శిక్ష పడింది ఫ్యాక్ట్, ఇట్స్ పబ్లిక్ రికార్డ్. శిక్ష పడింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇదే మీడియాకి ఇంతకుముందు కూడా తెలుసు కదా. మరి అలాంటోడు ఆ ఉమెన్ ఓరియంటెడ్ దీంట్లోపల ఇంత ఎదుగుదల ఎలా వచ్చింది? సో ఏదైనా చెడుని కండెమ్ చేయాలంటే మొదటి స్టేజ్లో చేయాలి. ముక్కాయి వంగనేది మానై వృంగున అన్నారు పెద్దలు. చిన్నప్పుడే దాన్ని నలిపేయాలి. ఇక్కడేమో మన అవసరానికి ఇట్లా పెంచేసి తర్వాత మనం నచ్చలేదని దించేస్తేలాగా కదా. కాబట్టి ఆయన పార్టీకి ఆయన చేశాడు. ఓకే, ఆయన వ్యక్తిగతం ఎంతవరకు చేయొచ్చు అంతవరకు చేయొచ్చు. కానీ చట్టానికి వైలేట్ చేసినప్పుడు మాత్రం శిక్షార్హుడు అయిపోతాడు, ఎంత పెద్దవాడైనా. వీళ్ళనే కాదు, ఒక మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఒక 10-15 ఏళ్ల నుంచి ఎవ్రీథింగ్ రిలాక్స్ అయిపోయింది. ఇంతకుముందు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ టీవీ లోపల ఆయన పార్టీకి ఈయన డాన్స్ వేసేవాడు, హీరోయిన్ అంత దూరంలో డాన్స్ వేసేది. ఆ రోజులు చూసాం. తర్వాత ఏంది, ఒకరు బెడ్లో పడుకొని ఒక పెద్ద సెంటిమెంటల్ సాంగ్ వెనకబెట్టి ఇట్లా బెడ్స్ మీద దొల్లేది చూసాం. ఇప్పుడు వెబ్లో వచ్చేసరికి ఏం చూడకూడని అన్ని కూడా చూసే పరిస్థితి వచ్చింది. అది మీడియా ఇట్స్ మా క్రియేటివ్ ఇన్స్టింక్ట్. మేము ఇలా చేయొచ్చు, పబ్లిక్ చూస్తున్నారు, మేము చేస్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళు చేసినప్పుడు ఇవన్నీ ఆక్యుపేషనల్ హజార్డ్స్ కదా, ఇట్లాంటి మంచి చెడు అన్నీ అవుతూ ఉంటాయి. మరి అప్పుడు మనం అప్పుడు మారల్ యాంగిల్ తీసుకోకూడదు. డిగ్రేడేషన్కి అలో చేసినప్పుడు గమ్మున ఊరుకో. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ వేసినాక ఒక చిన్న లైన్ రాయి, అతడి మీద కేసు నమోదైంది, దర్యాప్తు లోపల జానీ మాస్టర్కి అభియోగ పత్రం దాఖలు చేయబడింది. ఇది మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు అవుతుంది ఆ కేసు తేలేసరికి. అప్పుడు ఆయన నిర్దోషిగా చెప్పిన కోర్టు లేకపోతే జానీ మాస్టర్ నేరస్తుడు అని చెప్పు. మిగతా ఈ పబ్లిసిటీ అంతా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటున్నా. ఎవరికైనా జనరల్ చెప్తున్నా, నీ గురించి అని కాదు. నువ్వేదో అడిగినప్పుడు నేను అలా అనకూడదు, కానీ చెప్తున్నా. ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం కాదా? ఈ టైంని యూ మస్ట్ యూటిలైజ్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ పీపుల్స్ టైం ఫర్ బెటర్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ కదా. స్కూల్లో పోయి వాళ్ళకి దేశం గురించి చెప్పడం కానీ, లేకపోతే ధర్మశాస్త్రం గురించి చెప్పడం కానీ, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేరం చేసినోడిని మనం ఖండం చేయడం, మళ్ళీ పాటలు మనలో పాపం చెయ్యని వాడు ఎవరో చెప్పండి, ఏ నేరం చెయ్యని వాడు ఎవడో చూపండి, మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పని అయినా, ఇవన్నీ సినిమాటిక్ చాలా బాగుంటుంది. రగులుతుంది మొగలి పొద అహా ఓ అని చెప్పి మీరే కదా ఈ డ్యాన్సులు ఇవన్నీ సమాజం లోపల పెట్టింది. కుడిచి మడత పెట్టి అదో పాట. అది చూసినోడు ఆ డాన్సులు మీరు ఇచ్చింది కదా సమాజానికి. ఇప్పుడు అది చూస్తే ఒకందుకు చూస్తే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 30-35 ఏళ్ళు అదో పెద్ద యజ్ఞంలాగా రీల్స్ అని చేసుకొని మడతా పెట్టి
ఆడుకుంటా ఉన్నారమ్మా. వాళ్ళు ఇంత కంట్రిబ్యూట్ చేశారు. ఆయన సమాజాన్ని ఎంత మార్పులు, ఒక మంచి గౌరవప్రదమైన ఇంట్లోకి వెళ్ళి వచ్చిన స్త్రీలు కూడా కెమెరా ముందరికి వచ్చి ముందరికి వెనకకి ఊగేస్తా ఉంటే ఎంత కంట్రిబ్యూషన్ చేస్తున్నారు చెప్పు డాన్స్ మాస్టర్స్. జానీ మాస్టర్ మరి ఎవరు అది ఆ పాట ఎవరో చూసుకో. నెక్స్ట్ ఇంకా ఆయనకి ఏమవుతుందో మనకు తెలీదు. కాబట్టి ఇది పరిస్థితి. కాబట్టి లెట్ అస్ నాట్ బీన్ హేస్ట్. ప్రీ కంక్లూజన్ ఎప్పుడు రాకూడదు. అలాగే సార్ ఇంకో కోణంలో కూడా దీన్ని చూస్తున్నారు సార్, లవ్ జిహాద్ అని చెప్పేసి. అంటే జానీ మాస్టర్ ముస్లిం అండ్ అమ్మాయి హిందూ అని చెప్పేసి లవ్ జిహాద్ కూడా చాలా మంది లవ్ జిహాద్ అనే పదానికి అర్థం ఏంటంటే జానీ మాస్టర్ ఇది లవ్ అని చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాలా. అక్కడ ముస్లిమా ఇక్కడ హిందూ అని ఉండదు. ఇక్కడ పురుషుడు అక్కడ స్త్రీ అంతవరకు చూడు. తర్వాత వాడు ముస్లిం అయితే హిందూ అయితే అక్కడ ఒక్కసారి బెడ్లోకి వచ్చినాక వాడు పశుత్వం వాడికి వచ్చేస్తుంది, ఈమె వ్యవహారం ఈమెకు వస్తుంది. అది అంత కుట్రతోనే ఆయన చేసేటట్టుంటే మరి అది ఎక్స్ట్రీమ్ వే ఆఫ్ దొరికిడు కదా అని చెప్పి జానీ మాస్టర్ ఎట్టుగాక అంత ఎక్స్ట్రీమ్ అక్కర్లే. ఏదో జరిగింది ఇద్దరి మధ్యలో. ఆమె ఎందుకు తెలియదా జానీ మాస్టర్ ముస్లిం అని? మరి ఎందుకు వెళ్ళింది వేరే వేరే షూటింగ్స్? ఇప్పుడు వాళ్ళందరూ ట్రూప్స్లో వెళ్తారు. డాన్సర్స్ ఎప్పుడు ఒకరిద్దరు వెళ్ళరు, వాళ్ళు ట్రూప్ వెళ్తుంది. జానీ మాస్టర్ రా ఆ రూమ్లో అండగా ఏదో సినిమాలో ఆయన పెద్ద కామెడీ స్టార్, మీరు ఎక్కడ రమ్మంటారో తెలియదండి అంటారు సంగీతంలో. కింగ్స్ వద్దులే పేర్లు ఎందుకు కానీ ఇట్లా అని చెప్పి నువ్వు పాడుతున్న రాగం ఏంటి, నువ్వు ఆడుతున్న ఇదేంటి కదా. అంటే ఏంటి, దేర్ ఈజ్ సంథింగ్. అది హ్యూమరస్గా చెప్పినా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఇండస్ట్రీ. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీ ఇట్లా అవుతుంది. ఇప్పుడు డాక్టర్స్కి మొన్న అక్కడ అయ్యింది, ఇంకో లాయర్స్కి ఒక చోట్ల అవుతుంది, ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ లోపల ఐఏఎస్ఎల్కి ఒకటి అవుతుంది. మన ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆమె ఎవరో బొంబాయి స్టార్, 3 ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు. సో వీళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ, నార్త్ ఇండియనా సౌత్ ఇండియన్ అని చూస్తారా చట్టం? దాంట్లో వేరే యాంగిల్స్ ఉంటుంది. అక్కడ ఏమైంది అంతవరకే చూడు. కొత్త కొనాలు ఇయ్యకు, కొత్త గ్లాసులు పెట్టకు జనాలకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.